మనం ఎలాంటి సొసైటీలో బ్రతుకుతున్నాం అంటే, మనం ఏదన్నా ఒక తప్పు చేస్తే అందరూ ఏళ్ళెత్తి చూపిస్తారు. మనం ఏదన్నా కరెక్ట్ చేస్తే ఎవడ పని ఆడు చేసుకుంటాడు, అప్రిషియేట్ చేసేటోడు ఉంటాడు. సో నిన్ను నువ్వు పుష్ చేసుకోవాలి కాబట్టి నువ్వు రీఛార్జ్ చేసుకుని ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్కి నువ్వు రెడీ ఉండాలి. నేను అది ఆర్జేయింగ్ నుంచి చాలా నేర్చుకున్నాను. సో ఒక ఆర్జేగా నీకు నచ్చిన ఆర్జే ఎవరు, ఎందుకు? నాకు నచ్చిన ఆర్జే అంటే చాలామంది ఉన్నారు అన్నమాట. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆర్జే చైతు, సేమ్ కొలీగ్, రాజ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమరు, ప్రతీక. నేను వచ్చిన టైంలో అసలు ఒక ట్రెండ్ సెట్ రేడియో, హైదరాబాద్కి రేడియో ఇండస్ట్రీకి ఒక మోస్ట్ ఐకానిక్ పర్సన్ అనమాట ఆర్జే ప్రతీక్. అండ్ ఫ్రెండ్స్ అంటే ఎవరి స్టైల్ వాళ్ళది, బట్ ఒకళ్ళది నచ్చుతూ ఉంటుంది, బట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేము. బికాజ్ ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళు ఉండాలి కాబట్టి, అందుకని ఒకరికి సంబంధం ఉండదు. అండ్ బిగ్ బాస్ నువ్వు సీజన్ 6 చేసినప్పుడు నీకు బాగా నచ్చిన ఫ్రెండ్స్ ఎవరు, ఎందుకు? అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్షిప్ అయ్యాక అరే ఈ క్వాలిటీ బాగుంది అని అడాప్ట్ చేసుకున్నది ఏమన్నా ఉందా? ఫైమా, రాజ్, చంటన్న, అభినయ్ అక్క, వీళ్ళంతా నేను ఎక్కువ వీళ్ళతోటే ఉండేవాడిని. నేను రాజ్, ఫైమా అయితే ఒకటే బెడ్ కొట్టుకుంటూ ఉండేటోళ్ళం, తిట్టుకుంటూ ఉండేటోళ్ళం. అంతా